Om Gurubhyo Namaha. Dasabodha, 2nd January 2022, page number 469 and chapter 7 of point 1 of Dasaka 19. So, discourse on effort. Sri Ram. Sri Ram. A person who is giving devotional discourse should tell the stories of God in such a grand manner that all things are completely explained and nothing falls short in any subject. అంటే భక్తిపూర్వకమైనటువంటి ప్రవచనం ఇచ్చేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా భగవత్పరమైన కథల్ని ఎంతో గొప్పగా చెప్తూ ఉండాలి. ఎలా అంటే అందులో అన్ని విషయాల్ని సంపూర్ణంగా వివరిస్తూ ఏ సబ్జెక్ట్ లోని కూడా ఏంటి లోపం లేకుండా చెప్పాలి. If the person telling the story commits some mistake, an expert will know or he himself will know. Others will only be looking on without understanding. ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేశాడు అనుకోండి, చెప్పే వ్యక్తి అంటే ఈ కథలు అవి చెప్తున్న వ్యక్తి అంతకంటే నిపుణత ఉన్న వ్యక్తికి తెలుస్తుంది లేదా అతనికి తెలుస్తుంది. ఇతరులకు మాత్రం ఏమీ అర్థం కాకుండా చూస్తూ ఉంటారు. If the listeners come to know that the speaker is hesitating, the prestige of that speaker is lost. ఒకవేళ శ్రోతలకి ఆయన సంకోచిస్తున్నాడని తెలిస్తే ఆయన గౌరవం పూర్తిగా పోతుంది. The speaker should be able to satisfy the questioner with a short and accurate answer. Even if there is some irritation within himself, he must keep it under control, but must be effective in his speech so that the man will like him. వక్త ప్రశ్నించేటటువంటి వ్యక్తిని తృప్తిపరచాలి. ఏ విధంగా అంటే ఒక క్లుప్తంగా ఉన్నటువంటి సరి అయినటువంటి సమాధానంతో. అది కూడా అతని చికాకు పుట్టిస్తే అందులో కూడా కొంత విసుగుగా ఉంటే తనలో తనకి అంటే ఇలా క్వశ్చన్ చేస్తున్నాడని ఆయన తన కంట్రోల్లో విసుగు ఉంచుకోవాలి. ఎప్పుడు కూడా తన యొక్క అంటే ఉపన్యాసంలో అది ఆయన ఎఫెక్టివ్గా అంటే చక్కగా ఉండాలి, నిపుణతతోటే ఉండాలి అని అప్పుడే వ్యక్తి అతన్ని ఇష్టపడతాడు. If the situation becomes intolerable to the speaker and he loses his temper, his tamasic attitude becomes evident and immediately the whole interest of the listener is lost. ఒకవేళ పరిస్థితి కానీ అసహనంగా ఉందనుకోండి, ఎవరికి స్పీకర్కి అంటే చెప్పేవాతనికి, అతను తన టెంపర్ కోల్పోతాడు, అంటే తన కంట్రోల్ కోల్పోయాడు. అప్పుడేమో తామసిక లక్షణం అన్నది అతనికి బయటపడుతుంది. ఆయన మొత్తం ఇంట్రెస్ట్ ఆఫ్ ద అంటే అప్పుడు శ్రోతల యొక్క ఉత్సాహం అంతా పోతుంది అన్నమాట. Every moment he should examine who are pleased and who are annoyed in their minds. ప్రతి క్షణం అతను పరీక్షిస్తూ ఉండాలి, ఎవరు ఆనందిస్తున్నారు, ఎవరు విసుగు చెందుతున్నారు అని. If the disciple has serious doubts and he goes away from the Guru and the Guru runs after him to please him, the whole thing becomes very doubtful. ఒకవేళ శిష్యుడికి సీరియస్ సందేహాలు వచ్చాయనుకోండి, అప్పుడు ఆయన వెళ్ళిపోయాడు, గురువు నుంచి తొలగిపోయి. అప్పుడు గురువు ఆయన వెనకాల పరిగెడుతున్నాడు అనుకోండి అతన్ని సంతోషపరచడానికి, అప్పుడు సమస్తము కూడా సందేహాస్పదంగా అయిపోతుంది. If the Mahanta is bound by expectation and is devoid of good conduct and if he has no wisdom, his whole activity is useless without any control. మహంతుడు అంటే మహాత్ముడు అనమాట. ఆయన ఎక్స్పెక్టేషన్ ఏదో ఒకటి ఆశించడంలో బంధితుడైపోయాడు అనుకోండి, ఆయనకి సరి అయినటువంటి ప్రవర్తన తీరు లేకపోతే
ఆయనకి సరైన జ్ఞానం లేకపోతే మొత్తం ఆయన పనులన్నీ కూడా వ్యర్థమైపోతాయి. ఏ రకమైనటువంటి నిగ్రహం లేకుండా పనికి రాకుండా అయిపోతాయి. Such spiritual persons become ineffective and have to face difficulties at every step. How can others in their company find any happiness? సచ్ స్పిరిచువల్ పర్సన్స్ అంటే అలాంటి ఆధ్యాత్మిక వ్యక్తులు ఎలా అయిపోతారు? ఇన్నెఫెక్టివ్ అంటే వాళ్ళకి అంత ప్రభావం లేకుండా వాళ్ళు ఏంటంటే ఎన్నో కష్టాలని ప్రతి క్షణం ప్రతి అడుగులోని ఎదుర్కొంటూ ఉంటారు. వాళ్ళ సాంగత్యంలో ఇతరులు ఏ విధంగా ఆనందంగా ఉంటారు? The Mahanta should have the ability that his fame will be spread everywhere. One and all will be eager to meet him. He should do everything by keeping all people satisfied. ఆ మహాత్ముడు ఆయనకి సమర్థత ఉండాలి. ఏ విధంగా అంటే తన యొక్క కీర్తిని ఆయన వ్యాపింప చేసుకునేటట్టుగా అన్ని చోట్ల అంత సమర్థత కలిగి ఉండాలి. అప్పుడు అందరూ కూడా అతను ఎప్పుడెప్పుడు కలుస్తామో అని ఆసక్తి చూపిస్తారు. ఆయన ప్రతిదీ కూడా ప్రజలందరూ తృప్తి పడేట్టుగా ప్రవర్తించాలి. He should for some time remain away from the group of the devotees and the disciples, look how they behave, and he should not demand anything frequently from them. కొంతకాలం ఆయన ఈ గ్రూప్ నుంచి దూరంగా ఉండాలి. ఈ భక్తుల నుంచి అంటే శిష్యుల నుంచి వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అని చూస్తూ ఉండాలి. వాళ్ళ నుంచి తరచుగా ఏది కూడా ఆయన ఆశించకూడదు. He should have this understanding that the Lord of the world is where the world is. Those who have prudence keep this maxim awake in their mind day and night. ఆయనకి ఇలాంటి అవగాహన ఉండాలి. ఏంటంటే జగత్తు యొక్క ప్రభు ఎక్కడైతే జగత్తు ఉందో అక్కడ జగత్ ప్రభు ఉంటూనే ఉంటాడు. ఎవరికైతే తెలివితేటలు ఉంటాయో ఈ విషయాన్ని వాళ్ళు జాగరూకతతో తెలుసుకుని వాళ్ళ మనసుల్లో రాత్రి పగలు జాగరూకంగా ఉంటారు. If he considers everybody whom he sees to be useless, how can he himself be an exception and be true and good? ఆయన చూసిన ప్రతి ఒక్కరిని ఉపయోగకరంగా లేదని ఆయన అనుకుంటే అప్పుడు ట్రూ అండ్ గుడ్ హౌ కెన్ హీ హిమ్సెల్ఫ్ బి అన్ ఎక్సెప్షన్ అంటే ఆయన ఎక్సెప్షన్ అంటే అతను కూడా యూజ్లెస్ వాడు అలా అని అర్థం. అలాంటప్పుడు నిజమైంది మంచిది అని ఏముంది? He must not run away from people and go to a barren place in some hills. Why should he separate himself from people? The eccentric behavior is not right. He should adjust with people to some extent. ఆయన ప్రజల నుంచి దూరంగా పారిపోకూడదు. పారిపోయి ఒక బ్యారన్ అంటే పంటలు పండనటువంటి స్థలానికి వెళ్ళిపోయి ఒక కొండల మధ్యలో ఎక్కడికో వెళ్ళిపోకూడదు. ఆయన ప్రజల నుంచి తను ఎందుకు వేరు చేసుకోవాలి? ఇలాంటి అతిగా ఉన్నటువంటి ఈ ప్రవర్తన అన్నది సరైనది కాదు. ఆయన ప్రజలతో కొంతవరకు తను అడ్జస్ట్ అవ్వాలి. Therefore, for a person who cannot keep proper relations with people, the role of a sage or a mahanta is of no use. He should limit his activities to only listening to the discourses on the path of spirituality and the means to attain heaven and freedom. అందుకని ఎవరైతే సరైన సంబంధ బాంధవ్యాలు ప్రజలతో ఉంచుకోలేరో అటువంటిప్పుడు ఒక మహాంత లేక ఒక మహాత్ముడు లేదా ఒక జ్ఞాని అనే వాడికి పనికిరాడు. ఆయన తన యొక్క పనుల యొక్క పరిమితత్వాన్ని అర్థం చేసుకుని స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికత దాన్ని పొందే విధానం హెవెన్ హెవెన్ అండ్ ఫ్రీడమ్ స్వేచ్ఛని పొందడం స్వర్గాన్ని పొందడం అనే విషయాల్ని
అనే మార్గాల్లోనే ఆయన చెప్తూ ఉండాలి. For example, what business has one to let other people drown when oneself does not know how to swim? All the interest and intention towards spiritual life and mutual affection will be wasted in that. ఉదాహరణగా ఇతర ప్రజల్ని మునిగిపోయేటట్టు చేసి తనకే ఈతరానిటువంటి వ్యక్తి, అంటే అటువంటి వ్యక్తికి పని ఏమిటి? వాట్ బిజినెస్ వాంట్, అంటే అతను ఇతరుల్ని మునిగిపోయేటట్టు చేసి తనకి ఈత రాకుండా వ్యక్తి వల్ల మనకి లాభం ఏంటి? ఆల్ ద ఇంట్రెస్ట్ అండ్ ఇంటెన్షన్ టువర్డ్స్ స్పిరిచువల్ లైఫ్ అండ్ మ్యూచువల్ ఎఫెక్షన్ విల్ బి వేస్టెడ్ ఇన్ దట్. అంటే మొత్తం ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ఆసక్తి, అభిమానం ఒకరిపైన ఒకరికి పూర్తిగా వ్యర్థం అయిపోతుంది. If he wants to be open to people, he must have thorough study and knowledge. Otherwise, he should keep himself hidden. It will all be wrong if he exposes himself by posing as a spiritually enlightened man without having any experience. ఆయన ప్రజలకి ఓపెన్ గా ఉండాలనుకుంటే, అంటే ప్రజలకు అందుబాటులో ఉండాలంటే ఆయనకి సంపూర్ణమైన అధ్యయనము, జ్ఞానము ఉండాలి. లేకపోతే ఆయన తనని తాను గుప్తంగా ఉంచుకోవడం మంచిది. ఇట్ విల్ ఆల్ బి రాంగ్ ఇఫ్ హి ఎక్స్పోజెస్ హిమ్సెల్ఫ్ బై పోజింగ్ ఎ స్పిరిచువాలిటీ అన్లే. తను గొప్ప జ్ఞానాన్ని పొందిన వ్యక్తిని ఆయన చెప్పుకోవడంటే అది చాలా తప్పు. ఏ అనుభూతి లేకుండా నేను ఎంతో జ్ఞానాన్ని పొందాను అని చెప్పుకునే వ్యక్తి ఆయన ఇంకా తప్పు చేస్తున్నట్టు లెక్క. How can a person who can walk only slowly reach a man who is walking very fast? For example, a horse of noble breed from Arabia requires a horseman equally quick and strong. ఎవరైతే నెమ్మదిగా నడుస్తూ ఉంటారో అటువంటి వ్యక్తి చాలా వేగంగా నడుస్తున్న వ్యక్తిని ఎలా అందుకోగలదు, ఎలా తిరగలదు? ఉదాహరణగా మంచి జాతికి చెందిన గుర్రం అరేబియా నుంచి ఒక సరి అయినటువంటి ఈక్వల్లీ అంత ఫాస్ట్ గా కూడా దాన్ని స్వారీ చేయగలిగేటటువంటి వ్యక్తి, బలం ఉన్న వ్యక్తి అవసరం. The teachings of religion and spirituality are matters for very keen and sharp intellect. How can these things be successful by ignorant pity of confused believers? టీచింగ్స్ ఆఫ్ ఎ రిలీజియన్ అంటే ఒక మత ధార్మికమైన బోధలు, ఆధ్యాత్మికం అవి చాలా ఉత్సాహం, షార్ప్ ఇంటెలెక్ట్ ఉన్న వాళ్ళకి అవి వాళ్ళకి సంబంధిస్తాయి, అంటే ఇష్టం అన్నమాట. ఇది ఇగ్నోరెంట్ అంటే చాలా అజ్ఞానులు, అంటే అల్పంగా ఉన్నటువంటి కన్ఫ్యూజన్తో ఉన్న నమ్మకాలు ఉన్న వాళ్ళకి ఎలా అర్థమవుతాయి? It is as useless as the action of sowing seeds but not cultivating the field further, or to start a business of a jeweler but not traveling and selling the jewels. What is the use of collecting masses when you cannot win over their hearts? It is అంటే సోయింగ్ సీడ్ అంటే విత్తనాలు జల్లి దాని ఫలాన్ని తీసుకోకుండా ఉంటే ఎలాంటిదో, బట్ నాట్ కల్టివేటింగ్ ద ఫీల్డ్ ఫర్దర్, దాన్ని ఏమి కూడా కల్టివేట్ చేయకుండా ఉన్న లాంటి పని. లేకపోతే ఒక బిజినెస్ని, ఒక నగల వరకు ఒక బిజినెస్ స్టార్ట్ చేసి బట్ నాట్ ట్రావెలింగ్ అండ్ సెల్లింగ్ ది జ్యువెల్స్, ఇటు అటు వెళ్ళి ఆ నగలు నమ్మకపోతే ఎలాంటిదో అలాంటిది. అలాగే ఎంతో మందిని పోగు చేసుకుని when you cannot win over their hearts, వాళ్ళ హృదయాలను కానీ మీరు జయించలేకపోతే లాభం ఏమిటి? The spiritual aspect of life in everybody will be expressed only if
there is increasing mutual liking and interest. If there is frequent friction, all people become disgusted. ప్రతి ఒక్కరిలో ఉన్న ఆధ్యాత్మికమైనటువంటి జీవనం అనేది ఇఫ్ దేర్ ఈస్ ఇంక్రీజింగ్ మ్యూచువల్ లైకింగ్, ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇంట్రెస్ట్ లైకింగ్ ఉన్నప్పుడు మాత్రమే ఎక్స్ప్రెస్ చేయగలం. ఇలాగా నిరంతర ఘర్షణ ఉంటే అంతమంది కూడా విసుగు చెందుతారు. How can there be satisfaction if your view is not agreeable to people and their views are not agreeable to you and everything is doubted in the mind? మీ యొక్క ఉద్దేశాలన్నది ఇతరుల చేత ఆమోదించకపోతే మీకు ఎలా తృప్తిగా ఉంటుంది? అలాగే వాళ్ళ ఉద్దేశాలు అవి ఆమోదయోగ్యంగా లేకపోతే మీకు ప్రతిదీ కూడా సందేహిస్తూ ఉంటే ఎలాగా? If the initiation of knowledge does not stand the test, and if the people are corrupt, how can there be proper thought? How can there be satisfaction? ఒకవేళ ఇనిషియేషన్ ఆఫ్ నాలెడ్జ్ డస్ నాట్ స్టాండ్ టెస్ట్, అంటే ఈ పరీక్షని జ్ఞానం యొక్క అంటే దీక్ష ఇచ్చినప్పుడు అది నిలవలేకపోతే, పరిస్థితిగా నిలవలేకపోతే ప్రజలందరూ కూడా పాడైపోయి, అలాంటప్పుడు సరి అయిన ఆలోచన ఎక్కడ ఉంటుంది? అలాంటి ఎదురు స్థితి ఎలా ఉంటుంది? If you cannot manage, why should you start all the hubbub? All the efforts made by you will be useless in the end. ఆల్ ద ఏంటండి మీరు ఏం చదివారు? ఆల్ ద ఎఫర్ట్స్ మేడ్ బై యూ విల్ బి యూజ్లెస్ ఇన్ ద ఎండ్. మీరు ఒకవేళ మేనేజ్ చేయలేకపోతే ఇలాంటి హబాబ్ అంటే ఇదంతా ఎందుకు మొదలెట్టారు? అన్ని ఫలితాలు కూడా మీరు చేస్తే వ్యర్థం అయిపోతాయి చివరికి. Even if the affairs are smoothly going on, it is in itself quite a big job. And if not, everything is but a headache, creating disturbance and anger at every moment, which is beyond description. ఒకవేళ ఈవెన్ ఇది ఎఫైట్ ఒకవేళ స్మూత్ గా అన్ని వ్యవహారాలు జరుగుతున్నాయి అనుకోండి, అది ఒక పెద్ద పని అన్నమాట. ఒకవేళ కాకపోతే ప్రతిదీ కూడా తలనొప్పిగా ఎన్నో సమస్య డిస్టర్బెన్స్ సృష్టిస్తూ, అదే కోపాన్ని సృష్టిస్తూ ప్రతి క్షణం కూడా వర్ణనకు అతీతమైన దానిలో ఉంటారు. Fools slide downwards in their foolishness, and intellects fight in their pride of intellect. Both become ridiculous in the public. ఫూల్స్ అంటే మూర్ఖులు కిందకి అలాగా దొర్లిపోతే వాళ్ళ యొక్క మూర్ఖత్వంతో, తెలియని వాళ్ళు గర్వంతో ఆ బుద్ధి కోసం కొట్టుకుంటూ ఉంటారన్నమాట. ఇద్దరు కూడా చాలా హాస్యాస్పదంగా ప్రజల్లో ఉంటారు. He cannot manage the affairs and cannot control them, nor can he remain still without starting it. What can be said about such a man? He cannot manage అంటే అతను ఈ హబబ్ అంతా ఎందుకని స్టార్ట్ చేసేది? ఒకవేళ మేనేజ్ చేయలేకపోతే ఈ ప్రయత్నాలన్నీ ఆయన చేసినవన్నీ వ్యర్థం అయిపోతాయి చివరిలో. Such a man should drop all the ephemeral attachments and achieve some fulfillment of life. He may go away traveling somewhere and live peacefully. ఎందుకంటే 28 మేడం.
అయితే నేను ఇంకోటి చెప్పాలండి. ఈ కెనాట్ మేనేజ్ ద అఫైర్స్ అండ్ కెనాట్ కంట్రోల్ దెమ్. ఆయన ఏ వ్యవహారాన్ని మేనేజ్ చేయలేడు, కంట్రోల్ చేయలేడు. లేకపోతే ఆయన అవి వాటిని అలా వాటితో ఉండను లేదు, వాటిని అలా కళ్ళప్పదని చూడడం తప్ప. వాట్ కెన్ బి సెడ్ అబౌట్ సచ్ ఎ మ్యాన్? అలాంటి వ్యక్తి కోసం ఏం చెప్పగలం? అటువంటి వ్యక్తి అన్ని రకాలైనటువంటి అశాశ్వతమైన బంధాలన్నీ వదిలేసి ఒక రకమైన పరిపూర్ణత్వంతో జీవితంలో ఉండాలి. ఆయన బయటకు ఎక్కడికైనా ప్రయాణించడానికి వెళ్ళొచ్చు, లేకపోతే శాంతిగా జీవించవచ్చు. If he does not travel alone and cannot be tolerant and patient with the people, he will have to fall into the pit of doubt and suffer. ఒకవేళ ఆయన ఒంటరిగా ప్రయాణించలేకపోతే ఆయనేమో సహనం అన్నది లేకుండా ప్రజలతో ఆయన సందేహము అనే బాధ అనే గోతులో పడిపోతారు. All this now depends upon yourself. You should ask yourself and do what you consider beneficial. ఇదంతా కూడా మీ మీదనే ఆధారపడింది. మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఏదైతే లాభదాయకో అది చెయ్యాలి. ఈ విధంగా దాసబోధలోని 18వ దశకంలో గురు శిష్య సంవాదంలో 7వ చాప్టర్ అయినటువంటి ప్రయత్నం అనే దాని మీద ప్రవచనం ఇక్కడితో పూర్తయింది. ఎంటర్ప్రైజెస్ అంటే ఏంటండి? ఎంటర్ప్రైజెస్ అంటే కంపెనీస్ మేడం. ఒక సెకండ్ చెప్తాను. సంస్థలు సంస్థలు సంస్థ ఆర్గనైజేషన్. So, Sri Ram, there are many people in the world, and by traveling, their varieties can be seen and enjoyed. Among them, there are men of various types of acumen and thought. ఈ ప్రపంచంలో ఎంతో మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళు ప్రయాణించడం వల్ల their varieties can be seen and enjoyed. వెరైటీస్ వాళ్ళ యొక్క అంటే వివిధమైన విషయాలని మనం చూసి ఎంజాయ్ చేయగలం. వారిలో రకరకాలైన పురుషులు ఉంటారు. ఆఫ్ అక్యూమెన్ అండ్ థాట్. అక్యూమెన్ అంటే చూడండి, చతురత మేడం. చతురతకి ఆలోచన చతురత వాళ్ళు ఎందరో ఉంటారు. There are many people who are unattached, though they are leading family life, and their peace of mind is not disturbed by sorrow or happiness. ఎంతో మంది ప్రజలు ఎవరైతే దేవునితోటి బంధం లేకుండా ఉంటున్నారో వాళ్ళు కుటుంబ జీవితాన్ని గడిపినా వాళ్ళు ఏ బంధం లేకుండా ఉంటారు. They are naturally men of few words and naturally act with their tacit courtesy. The style of their talk is novel and is liked by all. అది వాళ్ళ సుఖ దుఃఖాల వల్ల వాళ్ళ యొక్క శాంతి ఏమి కూడా డిస్టర్బ్ అవ్వదు. ఆ తర్వాత వాళ్ళు దేర్ ఆర్ మెనీ పీపుల్ దే ఆర్ న్యాచురల్లీ మెన్ ఆఫ్ ఫ్యూ వర్డ్స్. అంటే వాళ్ళు సింపుల్గానే మాట్లాడతారనమాట. దే ఆర్ న్యాచురల్లీ ఫ్యూ వర్డ్స్ అండ్ న్యాచురల్లీ యాక్ట్ విత్ లాసిట్ కర్టెసీ. సహజంగానే వాళ్ళు టాసిట్ కర్టెసీ అంటే మర్యాద వాటికైతే ప్రవర్తిస్తారు. వాళ్ళు మాట్లాడే తీరు అనేది కొత్తగా ఉంటుంది.
అందరి చేత ఇష్టపడబడుతుంది. Some have a natural insight in music and rhythm. They are naturally knowing the signs of justice and morality. కొంతమందికి అంతర్గతమైన ఇన్సైట్ అనేది ఉంటుంది. వాళ్ళకి సంగీతంలోని, రైమ్స్లోని వాళ్ళు సహజంగా ఈ న్యాయపరమైనటువంటి తర్వాత నైతికపరమైనటువంటివి తెలిసినప్పటికీ కూడా దే ఆర్ న్యాచురల్లీ నోయింగ్, వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది సహజంగా. There is some extraordinary man who keeps all people amicable, and he has ever fresh enthusiasm in the welfare of all beings. Some have a natural insight in music and rhyme. There is an extraordinary man. ఒక అద్భుతమైన వ్యక్తి ఉన్నాడు. ఆయన అందరినీ ఎన్నికబుల్ అంటే కలిసి ఉంటాడు. అండ్ హీ హాజ్ ఎవర్ ఫ్రెష్, ఎప్పుడు ఫ్రెష్గా ఉత్సాహంతో అందరి యొక్క క్షేమాన్ని కోరుతూ ఉంటాడు. By fluke, we come to know someone who is really great, and suddenly we have a feeling that here is a man with signs of a Mahanta. By fluke we come to know. Fluke అంటే ఏంటి? Fluke అంటే by choice madam, just like that. ఫ్లూక్ అని ఇచ్చిండారు. ఏంటండి ఫ్లూక్ అనే దానికి ఫ్లూక్ మీనింగ్ ఇచ్చిండారు. ఫ్లూక్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా ఉండడం మేడం, జస్ట్ లైక్ దట్, ఊహించలేనట్టుగా. అంటే బై ఛాన్స్ మనం అప్పుడప్పుడు నిజమైన గొప్ప వాళ్ళని కలుస్తూ ఉంటాం. అండ్ సడన్లీ అంటే వెంటనే మనకు ఫీలింగ్ వస్తుందంటే మహంత లక్షణాలతో ఒక వ్యక్తి ఉన్నాడని. When we see such a man who is miraculously appreciative of good qualities, we find that his talk is brief, to the point, and based on experience. మనం అటువంటి వ్యక్తిని చూసినప్పుడు ఆయన మిరాక్యులస్ గా చాలా అభినందనీయంగా మంచి లక్షణాలతో ఉంటే అప్పుడు మనకి ఏమనుకుంటుందంటే ఆయన మాట్లాడే మాట చాలా క్లుప్తంగా ఇది పాయింట్ మీద ఉంటుంది, అనుభవం మీద ఆధారపడి ఉంటుంది. The greatest vice is to think that our vice is itself a virtue. This is a very great sin, which is a sign of confirmed misfortune. ఒక పెద్ద చెడలవాటు ఏంటంటే మన చెడలవాటే మంచి గుణం అనుకోవడం. అంటే మనకున్న చెడే మంచి గుణం అనుకోవడం కంటే చెడ్డ అలవాటు మరొకటి లేదు. ఇది చాలా గొప్ప పాపం. అది కన్ఫర్మ్డ్ మిస్ఫార్చ్యూన్, దురదృష్టం అంటే గట్టిగా దురదృష్టం పాటుకున్న వ్యక్తి యొక్క లక్షణాలు. Some influential man can achieve some difficult job by simply using his good offices without any hitch, which others cannot do even after making great efforts. కొంత ప్రభావితమైన వ్యక్తి ఒక కష్టమైన పనిని ఆయన పొందగలడు బై సింప్లీ యూజింగ్ తన మంచి పనులన్నిటితోటి ఆయన ఆ కష్టమైన దాన్ని కూడా పొందగలడు వితౌట్ ఎనీ హిచ్ అదర్స్ కెనాట్ డూ. అంటే ఏ రకమైన హిచ్ అంటే చికాకు అది లేకుండా, అది ఎంతో ప్రయత్నం చేసినా ఇతరులు దాన్ని పొందలేరు. One cannot learn even by study, while other can do it easily. Such is the inscrutable greatness of God. అంటే అధ్యయనం వల్ల కూడా ఎవరు ఒక వ్యక్తి నేర్చుకోలేడు, కానీ ఇంకొక వ్యక్తి దాన్ని చాలా సులువుగా చేయవచ్చు.
ఆ విధంగా ఇన్స్క్రూటబుల్ అంటే ఇది ఇన్స్క్రూటబుల్ తెలుగులో ఏంటి? అంతు చిక్కని మేడం. అంతు చిక్కని. ఏంటండి? అంతు చిక్కని, అతి గూఢమైన అని కూడా ఒక మీనింగ్. అది భగవంతుడి యొక్క అంతు చిక్కని గొప్పతనం. Sometimes great political strategies turn into blunders and there is stalemate in the projected aims. This leads to public shame everywhere. ఒక్కొక్కప్పుడు గొప్ప రాజకీయ స్ట్రాటజీస్ అనేవి బ్లండర్స్ గా అంటే అతిపెద్ద తప్పులుగా అయిపోతాయి. అక్కడ there is stalemate in the projected aims. Stalemate అంటే చూడాలి. ప్రతిష్టంభన మేడం. ప్రతిష్టంభన అంటే ప్రొజెక్టెడ్ ఎయిమ్స్, మనకు అనుకున్నటువంటి లక్ష్యాలన్నీ ప్రతిష్ఠించిపోతాయి. అలా అదేమో పబ్లిక్ లో మనం సిగ్గుపడవలసి, అన్ని చోట్ల సిగ్గుపడవలసిగా వస్తుంది. Therefore, no mistake should ever be made. If everything is perfect, much can be achieved. If there is some error, what is intended to be done becomes undone. అందుకని ఏ తప్పు కూడా చెయ్యకూడదు. ప్రతిదీ కూడా పర్ఫెక్ట్ గా ఉంటే మచ్ కెన్ బి అచీవ్డ్, ఎంతో పొందగలం. ఏదైనా ఒక తప్పు ఉందనుకోండి, వాట్ ఈస్ ఇంటెండెడ్ టు బి డన్ బికమ్స్ అండర్. ఏం చెయ్యాలనుకుంటున్నామో అది చేయకుండా అయిపోతుంది. One does not know what is the fault is, and the mind of man does not become clear, nor does the pride which is hurt subside. This happens on both the sides. ఒక వ్యక్తికి తప్పేమిటో అన్నది తెలియకపోవచ్చు. అలాగే మానవుడి యొక్క మనస్సు ఎప్పుడు క్లియర్గా అవ్వదు. లేకపోతే గర్వం ఏదైతే హర్ట్ అయిందో అది సబ్సైడ్ అయిపోతుంది. దిస్ హ్యాపెన్స్ ఆన్ బోత్ ద సైడ్స్. ఇది రెండు వైపులా జరుగుతుంది. రాబ్దాం మేడం, టైం అయిపోయింది. ఇక్కడికి అయిపోయిందండి. 30 seconds ఏదో ఉంది మేడం. అంతేనా? అయితే అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ మేడం. గుడ్ నైట్ అందరికి. నమస్తే. గుడ్ నైట్. నైట్. ఈ ఎవరండి గెలాక్సీ J7 అంటే శాంతి గారా? ఐఫోన్ శాంతి గారు. ఐఫోన్ గెలాక్సీ J7 ఎవరు? వసంత మేడం గారు. వసంతలత గారండి. వసంతలత. ఇన్ని పేర్లతో వస్తుంది. ఓకే.